నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పోస్టల్ బ్యాలింపు లెక్క పూర్తయింది. 8 గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలింపు ఇప్పుడు కంక్లూజన్కి వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇవే ఫిగర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ముందు మనం చూసుకుంటే ఇక్కడ తమిళనాడు క్వైట్ డిసప్పాయింటింగ్ వెళ్ళింది పోస్టల్ బ్యాలెట్ లో. ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ, అదే రకంగా ఏడిఎంకే, అదే రకంగా టీవీకే పోస్టల్ బ్యాలెట్స్ లో చాలా వరకు గల్లంతుగా కనిపిస్తుంది. ఇక్కడ డిఎంకే 57 స్థానాలు లీడ్ లో ఉండగా ఏఐడిఎంకే ఇక్కడ మనం చూసుకుంటే 27 స్థానాలు, అలాగే టీవీకే పార్టీ విజయ్ ఇక్కడ కూడా సంచలనంగా మారింది 23 స్థానాలు. ఇది కొంచెం క్రిటికల్ ఫిగరే. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్స్ లో ఈరోజు తమిళనాడులో విజయ్ ని కింగ్ మేకర్ జరిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేబీ ఒకవేళ రియల్ టైం మనకి ఇంకా ఫస్ట్ రౌండ్కి వెళ్తే ఒకవేళ ఇంక్రీజ్ అయితే డిఎంకే క్యాన్ బి అ స్టాండ్ అలోన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్. బట్ ఇంకా ఇప్పుడు యాజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ చూస్తే డిఎంకే 57, ఏఐడిఎంకే 27, టీవీకే 23. అలాగే పుడుచేరి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎన్డీఏ 7 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అలాగే ఐఎన్స్ ఇండియా 0, టీవీకే 0, దాని తర్వాత అదర్స్ 0. ఇక్కడ పుడుచేరిలో ఎన్డీఏ మాత్రమే లీడ్ లో ఉంది, మిగతావన్నీ 0. పోస్టల్ బ్యాలెట్ బోనీలు ఇంకా కొట్టలేదు. ఇది పుడుచేరి పరిస్థితి. అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే అస్సాంలో ఎన్డీఏ 66 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఐఎన్డి ఇక్కడ చూసుకుంటే 9, అదర్స్ 0. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్డీఏ లీడ్ లో ఉంది. అస్సాంలో 66 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఐఎన్సి ఇక్కడ కేవలం 9 స్థానాలు లీడ్ లో ఉంది. ఇప్పుడు టఫ్ ఫైట్ నడుస్తుంది. వెస్ట్ బెంగాల్ నువ్వా నేనా అన్నట్టు రీతిలో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి. అదే రీతిలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఫలితాలు ఒకసారి చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ హోరీన పోటీ పడుతున్నాయి. ఇక్కడ టీఎంసీకి 40, బీజేపీకి 45. ఇంకా కొంచెం మనం 5 minutes వెయిట్ చేస్తే నారో డౌన్ అయిపోతుంది. లీడ్లో మాత్రం బీజేపీ ఉంది, బట్ స్లైట్ డిఫరెన్స్తో తృణమూల్ కాంగ్రెస్ దీది దూసుకెళ్తున్నారు. బట్ ఫర్ నౌ వెస్ట్ బెంగాల్ చూస్తే మాత్రం అకార్డింగ్ టు పోస్టల్ బ్యాలెట్ ఎస్ బీజేపీ కైవసం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేరళ ఒక్కసారి ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు చూసుకుంటే కనుక ఎల్డిఎఫ్ 62, యూడిఎఫ్ 64, ఎన్డీఏ 2, అదర్స్ 2. ఇది కూడా యూడిఎఫ్ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. అన్ని ప్రీ పోల్స్, సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎల్డిఎఫ్కి ఇచ్చినాయి. కానీ కేరళలో చూసుకుంటే యూడిఎఫ్ 64 స్థానాలు లీడ్లో ఉంది, ఎల్డిఎఫ్ 62, ఎన్డీఏ కేవలం 2, అదర్స్ 2. ఇదండి ఇప్పుడు మనం చూసుకుంటున్న పాంచ్ పటాకా 5 రాష్ట్రాల ఎన్నికల్లో. వెస్ట్ బెంగాల్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుంది. బట్ తమిళనాడులో ఇట్ లుక్స్ లైక్ అ క్లీన్ స్వీప్ ఫర్ డిఎంకే. బట్ విజయ్ బోని మాత్రం చాలా గట్టిగా తగిలింది. పోస్టల్ బ్యాలింపు లెక్క పూర్తయింది. 8 గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలింపు ఇప్పుడు కంక్లూజన్కి వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇవే ఫిగర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ముందు మనం చూసుకుంటే ఇక్కడ తమిళనాడు క్వైట్ డిసప్పాయింటింగ్ వెళ్ళింది పోస్టల్ బ్యాలెట్ లో. ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ, అదే రకంగా ఏడిఎంకే, అదే రకంగా టీవీకే పోస్టల్ బ్యాలెట్స్ లో చాలా వరకు గల్లంతుగా కనిపిస్తుంది. ఇక్కడ డిఎంకే 57 స్థానాలు లీడ్ లో ఉండగా ఏఐడిఎంకే ఇక్కడ మనం చూసుకుంటే 27 స్థానాలు, అలాగే టీవీకే పార్టీ విజయ్ ఇక్కడ కూడా సంచలనంగా మారింది 23 స్థానాలు. ఇది కొంచెం క్రిటికల్ ఫిగరే. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్స్ లో ఈరోజు తమిళనాడులో విజయ్ ని కింగ్ మేకర్ జరిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేబీ ఒకవేళ రియల్ టైం మనకి ఇంకా ఫస్ట్ రౌండ్కి వెళ్తే ఒకవేళ ఇంక్రీజ్ అయితే డిఎంకే క్యాన్ బి అ స్టాండ్ అలోన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్. బట్ ఇంకా ఇప్పుడు యాజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ చూస్తే డిఎంకే 57, ఏఐడిఎంకే 27, టీవీకే 23. అలాగే పుడుచేరి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎన్డీఏ 7 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అలాగే ఐఎన్స్ ఇండియా 0, టీవీకే 0, దాని తర్వాత అదర్స్ 0. ఇక్కడ పుడుచేరిలో ఎన్డీఏ మాత్రమే లీడ్ లో ఉంది, మిగతావన్నీ 0. పోస్టల్ బ్యాలెట్ బోనీలు ఇంకా కొట్టలేదు. ఇది పుడుచేరి పరిస్థితి. అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే అస్సాంలో ఎన్డీఏ 66 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఐఎన్డి
ఇక్కడ చూసుకుంటే 9, అదర్స్ 0. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్డీఏ లీడ్లో ఉంది. అస్సాంలో 66 స్థానాల లీడ్లో ఉంది ఐఎన్సీ. ఇక్కడ కేవలం 9 స్థానాల లీడ్లో ఉంది. ఇప్పుడు టఫ్ ఫైట్ నడుస్తుంది వెస్ట్ బెంగాల్. నువ్వా నేనా అన్నట్టు రీతిలో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి. అదే రీతిలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఫలితాలు ఒకసారి చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీన పోటీ పడుతున్నాయి. ఇక్కడ టీఎంసీకి 40, బీజేపీకి 45. ఇంకా కొంచెం మనం 5 మినిట్స్ వెయిట్ చేస్తే నారో డౌన్ అయిపోతుంది. లీడ్లో మాత్రం బీజేపీ ఉంది, బట్ స్లైట్ డిఫరెన్స్తో తృణమూల్ కాంగ్రెస్ దీది దూసుకెళ్తున్నారు. బట్ ఫర్ నౌ వెస్ట్ బెంగాల్ చూస్తే మాత్రం అకార్డింగ్ టు పోస్టల్ బ్యాలెట్ బీజేపీ కైవసం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేరళ ఒక్కసారి ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు చూసుకుంటే కనుక ఎల్డిఎఫ్ 62, యూడిఎఫ్ 64, ఎన్డీఏ 2, అదర్స్ 2. ఇది కూడా యూడిఎఫ్ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. అన్ని ప్రీ పోల్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎల్డిఎఫ్కి ఇచ్చినాయి. కానీ కేరళలో చూసుకుంటే యూడిఎఫ్ 64 స్థానాలు లీడ్లో ఉంది, ఎల్డిఎఫ్ 62, ఎన్డీఏ కేవలం 2, అదర్స్ 2. ఇదండి ఇప్పుడు మనం చూసుకుంటున్న పంచ్ పటాకా 5 రాష్ట్రాల ఎన్నికల్లో. వెస్ట్ బెంగాల్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుంది. బట్ తమిళనాడులో ఇట్ లుక్స్ లైక్ అ క్లీన్ స్వీప్ ఫర్ డిఎంకే. బట్ విజయ్ బోని మాత్రం చాలా గట్టిగా తగిలింది. మిగతా రౌండ్స్ ఫలితాలు చూసిన తర్వాత ఐల్ గెట్ బ్యాక్ టు యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.